పక్క ఊర్ల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తూ ఉంటే ఎన్నికల సంఘం కళ్ళు మూసుకుందని మండిపడ్డారు పులివెందుల మండలం కనకంపల్లి గ్రామం ప్రజలు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి మళ్లీ ఎన్నిక జరపాల్సిందేనని, తాము ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. తమను పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారని, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కనంపల్లి గ్రామస్తులు. టీడీపీ వాళ్ళు మూకలు వచ్చి మా ఊరికైతే సర్వనాశనం చేసినారు. మీ ప్రభుత్వ పరిపాలన సక్రమంగా గన ఉంటే ప్రజలు మీకు ఓటేంటికి వేయరు? అది మీ మనస్సాక్షికి అడగండి. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 4 సార్లు ముఖ్యమంత్రి, నీకు కొంచెమన్నా ఇంకిది జ్ఞానంతో లేకుంటే ఇట్లా చేస్తే ఎట్లా అని? ప్రజాస్వామ్యంలో ఉండామా లేకుంటే రాక్షస రాజ్యంలో ఉండామా? గతం ఎట్లుండేది ఏం కథ అనేది గుర్తుపెట్టుకోవాలి. బయట వాళ్ళకు మా పంచాయతీలో ఏం పని ఉంటుంది? అసలు బీటెక్ అన్న కేసులో ఓటు హక్కు మా ఊర్లో లేదు. అసలు ఆయన సింహాద్రిపురం మనిషి. 605 ఓట్లలో ఒక్కరు కూడా ఓటు వేసిన పాపానే లేదు. ఆడోళ్ళు కొట్టినా, కాళ్ళు పట్టుకున్నారు. నా పోలీసు వాళ్ళకు కాళ్ళు పట్టుకున్నా కూడా నీకు ఓటు వేయడానికి కూడా పంపించలేదంటే ఇది రౌడీ రాజ్యమా లేకుంటే ప్రజాస్వామ్యంలో ఉండామా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తెలుసుకోమని చెప్పండి ఈ ప్రభుత్వానికే. మేము వైఎస్ఆర్ తరపున ఒక ఓటు కూడా వేయలే. వాళ్ళే మనకు చెడ్డ పేరు వచ్చాదని వాళ్ళే ఓటు వాళ్ళే గుద్దుకున్నారు. వైసీపీకి 50 ఓటు వచ్చింది అనుకుంటారు. 50 వచ్చిందో 100 వచ్చిందో మనకు తెలియదు. ఒక్క ఓటు కూడా కన్నపల్లిలో మేము వేయలేదు. ఊరంతా అకేమంగా ఉన్నాము. వాళ్ళు గుద్దుకున్నారు. చెడ్డ పేరు వచ్చాదని వాళ్ళు గుద్దుకున్నారు. ఇది సార్ మాది కన్నపల్లిలో ఉన్నామంటే ఓటు వేయాలంటే మేము చచ్చినట్టే లెక్క. ఒక్క ఓటు వేయలే. వాళ్ళే గుద్దుకొని వాళ్ళే చెప్తున్నారు మేసినామని. ఒక్కరు పోలే. ఊరంతా ఉన్నాం మేము. కొన్ని వాళ్ళే చేసి డ్రామాలు చేసింది వాళ్ళే, రౌడితనం చేసింది వాళ్ళే. మేము పోవాలంటే మాకు రౌడితనం చూపించినారు. గీత అల్లి గిటి కొట్టి మాకు రానికుండా చేస్తున్నారు. ఆ పక్క ఈ పక్క మాకు పోని కూడా చేస్తున్నారు. ఇది మాకు రక్తం ఉడుకుతుంది. మాకు కావాలా, మా ఓటు మాకు కావాలా. వేరే ఊరు పల్లెల నుంచి తెచ్చి తెలుగుదేశం క్యాండిడేట్లకు తెచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు. మాకు అడ్డపడి పంపించుకోకుండా, ఓటు వేయకుండా పంపించుకోకుండా, కీలో కానీ పెట్టుకోకుండా వాళ్ళ మనుషులు ఎవరు ఉండారో వాళ్ళ మనుషులకు పిలిచిపోయి ఓట్లు వేయించుకున్నారు. మేమేమో కన్నంపల్లిలో ఎవరు కానీ ఓట్లు వేయలే, అంతా ఊర్లోనే ఉన్నాం. వేరే ఊరోడు వచ్చి ఈడొచ్చి చెల్లాయింపు చేసుకొని మా ఓట్లు నువ్వు వేసుకొని పోయే హక్కు ఏముంది నీకు? ఎవరన్నా మా వాళ్ళు పోతే ఇంకేస్తారు. ఇంకేసి ఇంకేం చేసినా కదా బయటికి కానీ నూకినారు. ఇద్దరికి కానీ కొట్టినారు. కంపల్సరీ ఇద్దరికి కానీ లోపల కొట్టినారు. అప్పటి నుంచి మా ఊరోళ్ళు భయపడి ఎవరు పోలే. పోతే ఆడ రౌడీలా కాసుకున్నారు. పక్క మొబ్బజింతల పల్లెలు, తుమ్మల పల్లెలు, యాలపల్లోళ్ళు, తర్వాత కొటాలోళ్ళు, జమ్మల మడగోళ్ళు వాళ్ళు వచ్చినారు. 6 మంది పోతా అంటే వాళ్ళు అడ్డబడిరి. ఈడే మారమ్మ గుడికి దగ్గర బూత్ దగ్గర పోయినా. బూత్ దగ్గర పోతే పోలీసులు అడ్డబడితానే మీరు ఇంటికి అడ్డబడతారయ్యా, నా కొడుకు వాళ్ళకి కొట్టలేక కాలు పట్టుకున్నాడు. ఏం పేరు అంటే నా పేరు చక్రవర్తి అన్నాడు. చక్రవర్తి నీకు తెలియదా, చిల్మ అయిపోయింది, నీకు పోయి లాభం లేదు అన్నారు. రెండో తప్ప పోయినా అప్పుడు అదే మాట, సినిమా అయిపోయింది చక్రవర్తి, మీరు పోండి అని సలహా చెప్తారు. వాడు ఒక్క ఓటు వేలా మా ఊరోళ్ళు వాళ్ళే వచ్చి వేసుకున్నారు. 50 మంది లేడీస్ పోయాము. అక్కడ మాకు ఎంతమంది అంటే 50 మంది 60-70 మంది పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. బూత్ లోపలికి మాకు పోనీయలేదు. కాక ఎందుకు వచ్చారే మీరు అని ఏయితోనే మాట్లాడిండు సార్. అప్పుడు మాకు బాగా కోపం వచ్చింటే మళ్ళీ వాళ్ళు లేడీస్ పోలీసు వాళ్ళకి పిలిపించుకున్నారు. లేడీస్ పోలీస్ తోటి మాకు ఇళ్ల వరకు తరిమి కొట్టిపించారు సార్. మాకు ఎవ్వరికి బూత్ వరకు పోనీయలేదు, ఓటు వేయనీయలేదు. అసహ్యంగా తిట్టారు. మా ఓటు మాకు కావాలి, మా ఓటు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఓటు వేయకపోతే మేము సచ్చిన దాంట్లో లెక్క. మేము బతికే ఉన్నాం. మా ఓటు మాకు కావాలి. ఓటు దగ్గరికి పోయినాము. చుట్టూ మా ఊరు చుట్టూ పోలీసులు ఉన్నారు, కాపలా ఉన్నారు. ఏజెంట్లు లేని వాళ్ళు ఎట్లా ఓట్లు వేస్తున్నారు అర్థం కాదు. టీడీపీ వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు. ఇట్లా వైసీపీ నుంచి ఏజెంట్లు అయితే లేరు. మేము ఓటు వేయనికే పోలేదు. మా పోలీసు వాళ్ళు రాని బయటికి ఎట్లా పోతాం ఓటు వేసేనికి? వేరేది అలాంటి చెత్త ఓట్లు, ఇట్లా చెత్త ఎన్నికలు ఎన్నడూ మేము చూడలేదు. పోలింగ్ బూత్ దగ్గర పోతే పోలీసు వాళ్ళు అయిపోయిందమ్మా పోండి, ఇంకా ఇప్పుడు మీకు ఏం పనింది అని అంటున్నారు. 2 సూళ్ళు పోయినా కూడా మాకు చర్చ వరకు తరుముకుంటూ వచ్చిన వాళ్ళు. మా ఓటు మాకు కావాలి ఖచ్చితంగా. ఈసీ గారికి ఇదే తెలియజేస్తున్నాం మేము ఖచ్చితంగా. ఈసీ గారు నిద్రపోయినారేమో, నిద్ర లేపండి. మా ఓటు మాకు కావాలి. రీపోలింగ్ జరగాలి. మా ఓటు మేము వేయాలంతే.